హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో వచ్చేసరికి మేము అయితే క్రిస్మస్కి జంతికలు ఉంటాయి కదా, జంతికలు ఉన్నంతలో ఒక్కటే ప్రిపేర్ చేస్తున్నాము. అంతకన్నా ఇంకేం ప్రిపేర్ చేయట్లేదు కూడా మేము. ఆ జంతికలు అవన్నీ అమ్మ ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని కొంచెం బాగా ఏరాలన్నమాట. ఏ రాళ్ళు కానీ ఏమి కానీ ఉన్నాయేమో అని. తర్వాత అవి క్లీన్ చేసేసిన తర్వాత మనం రైస్ని కొంచెం వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. కొంచెం నీట్గా అది ఉంటుంది కాబట్టి మనకి మట్టి ఏవి తగలకుండా మనం 2 times అయితే వాష్ చేసుకోవాలన్నమాట రైస్ని. ఇంకా మేమైతే తీసుకున్నది కోట బియ్యం కాబట్టి ఇక్కడ మేము 3 times అయితే వాష్ చేసాం. 3 సార్లు అయితే బియ్యాన్ని కడిగామన్నమాట. బాగా ఏరేసిన తర్వాత మనం బియ్యాన్ని కడుక్కోవాలి. కొంచెం కడుక్కుంటే మనకి రైస్ వాటర్ బట్టి తెలిసిపోతుంది రైస్ అనేది నీట్గా వచ్చిందా లేదా అన్నది. ఇక్కడ మేము 3 times అయితే వాష్ చేసుకున్నాము రైస్ని. ఇక్కడ మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇది బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతటిని వడకట్టేసుకోవాలి మనం. ఈ వాటర్ అంతటిని వడకట్టేసుకొని దీన్ని మనం ఎండలోని 1 గంట అయినా, అట్లీస్ట్ 1 గంట 2 గంటలైనా దాన్ని మనం ఎండలో పెట్టాలి. ఎందుకంటే ఈ రైస్ తోటి మనం అంటే ఈ బియ్యంతో మనం జంతికలను రెడీ చేస్తాం కాబట్టి ఇది మనం మిల్లీలో వేయాలి కదా. మిల్లీలో వేయాలంటే ఈ రైస్ మొత్తం మనకి బాగా పొడిగా ఉండాలి. సో అందుకని దీన్ని మేమైతే ఎండలో ఆరబెట్టామన్నమాట. కొంచెం ఎండలో ఆరబెడితే మనకి రైస్ అంతా కొంచెం గట్టిగా అవుతుంది. సో అది మనకి మిక్సీ కాదు, మిల్లీలో వేసేటప్పుడు అది కొంచెం మనకి మెత్తగా త్వరగా పిండి అయిపోతుంది. క్రిస్పీగా రావడానికి కొంచెం అవుతుంది అనమాట. సో అందుకని ఈ రైస్ని మేము ఇక్కడైతే ఎండలో 2 hours ఎండలో మేమైతే దీన్ని ఎండబెట్టాము అనమాట. చేయడానికని ఇప్పుడు ఈ పిండి ఏంటంటే రైసు, అదే బియ్యము, నెక్స్ట్ ఏమో ఎండుమిరపకాయలు, నెక్స్ట్ వేపిన శనగపప్పు, ఈ 3 కలిపి మిల్లీలో వేసేసి ఇలా పౌడర్ కింద రెడీ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ఎలా చేయాలి అనేది చూపిస్తుందమ్మా. అండ్ ఇందులో అయితే కొద్దిగా అంత పౌడర్ మేము చేయట్లేదు, కొంచెమే జంతికలు చేస్తున్నాము. నెక్స్ట్ మిగతాది ఇంకా నెక్స్ట్ సారి చేయడానికి ఉపయోగపడుతుంది కదా. సో అందుకని ఇందులోని కొంచెం అనమాట ఇప్పుడు మేము క్రిస్మస్కి ప్రిపేర్ చేయడానికి కొద్దిగా రెడీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకో. వాము. నెక్స్ట్ ఇందులోకి మనం వాము యాడ్ చేసుకోవాలి. ఇందులో వామ్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. వాటర్ ఈ వాటర్ అనేది కూడా వేడి చేసిన వేడి నీళ్ళు అనమాట. కొంచెం మరిగించుకుని ఉన్న వేడి నీళ్ళు ఇది. ఇందులోకి కొంచెం వేడి చేసుకున్న నూనె కొంచెం గోరువెచ్చ చేయాలన్నమాట. ఆయిల్ని కూడా అందులో కలిపేటప్పుడు ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఆయిల్ని. ఆ పిండిలోని మనము ఈ వేడి నూనెని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి వేడి నీళ్ళు అని చెప్పాను కదా, కొద్దిగా వేడి నీళ్ళని, ఆ వేడి నీళ్ళని కూడా మనం ఇందులో కలుపుకోవాలి. అప్పుడు కొంచెం మనకి అది చేతికి పట్టుకోవడానికి అవుతుంది కదా. నెక్స్ట్ ఇందులో మనం వాటర్ని వేసుకొని కలుపుకుంటున్నాము. మనకైతే ముద్దలా ఇది రావాలన్నమాట. జంతికలు కలుపుకునేటప్పుడు జంతికల పిండి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పౌడర్లా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొంచెం మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి జంతికలు రెడీ చేసుకునే ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది, రెడీ చేసినారు. ఇప్పుడు దీంతోపాటు మనం జంతికలను అయితే వేయాలి. ఎలా చేయాలి జంతికలు అనేది మీకు చూపిస్తాను మీకు. ఇప్పుడైతే జంతికలు వేయడానికి రెడీ చేస్తామన్నమాట. మా ముద్ద అదంతా ఇప్పుడైతే నేను హెల్ప్ చేస్తాను అమ్మకి. అమ్మ వేస్తుంది, మీకు చూపిస్తాను నేను. దీనికైతే మేము వచ్చేసరికి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ ముద్ద అయితే ఇక్కడ రెడీ చేసామన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనం కళాయి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కింద చేయాలి కదా. ఆయిల్ బాగా మరిగాక మనం అందులో జంతికలు వేయాలి. ఇప్పుడు జంతికలు చేయడానికి
ఒకసారి వచ్చేసరికి ఇది జంతికలు కొట్టం అనమాట. ఇది కన్నం ఉంటుంది, దీని పైనుంచి దీన్ని మనం ప్రెస్ చేసుకొని దించితే మనకి జంతికలు దిగుతాయి. ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ని కట్ చేసేసుకొని జంతికలు వేయడానికి ఆయిల్ బాగా మరగబెట్టుకోవాలి కదా, అందుకని ఇక్కడ ఆయిల్ని వేసేసుకున్నాము. ఒక ప్యాకెట్ అంతా పట్టింది ఆయిల్. ఇప్పుడైతే ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసామన్నమాట. వేసాం కదా, ఇది కొంచెం మనకి మరగాలి ఆయిల్ అనేది. కొంచెం అందుకే హైలో పెట్టుకున్నాం గ్యాస్ అనేది. ముద్ద అయితే ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మేమైతే జంతికలను అయితే వేస్తున్నాము. జంతికలను ఎలా వేస్తున్నామంటే నార్మల్ కవర్ ఉంటుంది కదా, ఒక బౌల్లో పెట్టి అంటే ఒక గిన్నెకి పెట్టి ఆ కవర్లో ఇలా పెడితే మనకి ఏంటంటే నార్మల్గా అంటుకోదనమాట. మనం ఆయిల్లోని జంతికది వేస్తున్నప్పుడు ఒక్కొక్కటి మనకి షేప్లో వచ్చినట్టుగానే వస్తుంది. సో అందుకనేసి మేము అలా ఒక్కొక్క దాని తర్వాత ఒకటైతే అలా వేస్తున్నాం అనమాట. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒకదాని తర్వాత ఒకటైతే వేయాలి. ఇక్కడ ఇలా వేస్తే ఇలా వచ్చింది చూసారు కదా, అలా వస్తుందన్నమాట. దీన్ని మనం పెద్దదిగా ఒకవేళ దగ్గరికి అయిపోతే దాన్ని బయటికి ఆయిల్ నుంచి తీసిన తర్వాత దాన్ని మనం విరిపియచ్చు. సో అలా ఒకసారి ఫస్ట్ చేసాం. ఫస్ట్ అయితే బాగా రాలేదు, తర్వాత నుంచి అయితే బాగా వస్తుంది కదా. సో అందుకని ఇక్కడ నుంచి అయితే ఇవి బాగా వచ్చాయి. స్టార్టింగ్ది కొంచెం బాగా రాలేదు, నెక్స్ట్ నుంచి అనేవి కొంచెం బాగానే వస్తున్నాయి అన్నమాట. సో అమ్మాయి అయితే వేస్తుంది, నాకైతే అక్కడ రావు కాబట్టి నేను వేయలేదు. తర్వాత మిగతావన్నీ దాంట్లో నేను హెల్ప్ చేశాను. కానీ ఇక్కడ మనం ఫోర్స్గా పిండి ఇలాగా రౌండ్స్ చుట్టాలి. రౌండ్స్ చుట్టిన తర్వాత నుంచి మరుగుతున్న ఆయిల్లో మనం దీన్ని వేసుకోవాలి. అలాగా ఒక మన కళాయిని బట్టి మనం వేసుకోవాలి. మేమైతే ఇక్కడ చిన్న చిన్నవే కదా వస్తుంది, సో 4, 5 అలా వేస్తున్నాం అనమాట. అలా వేసిన తర్వాత జంతికలు అయితే ఇన్ని వచ్చాయి. మేము తీసుకున్న ముద్ద చెప్పాను కదా, కొద్దిగా తీసుకున్నామని, కొద్దిగా ఇంత వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇందులో ఒకటి తీసుకుని ఆల్రెడీ 2-3 తినేసాను చేస్తున్నప్పుడే. కానీ ఇప్పుడు మేము ముద్ద తిందామని తింటున్నాను. తినేసాను నేను. బాగా క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇలా ఒక్కొక్కటి వచ్చాయి అన్నమాట, పెద్ద పెద్దగా. కొన్ని చిన్న చిన్నగా చేసాము. ఎక్కువ తినేసాను నేను, అందుకని ఇప్పుడు చిన్నదే తింటున్నాను నేను. చాలా క్రిస్పీగా అండ్ దీనికి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది, వామ్ కూడా కరెక్ట్గా ఎంత ఉండాలో అంత సరిపోయింది అనమాట. ఇంతే, మేము మాకు ఉన్నంతలో ఇంత రెడీ చేసుకున్నాం మేము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.